పాస్టర్ రిక్ వారన్ రచించిన ఈ భూమిపై నేనేమయ్యున్నాను, ఇక్కడ నేనెందుకున్నాను అనే ఈ పుస్తక వివరణ 31వ రోజు 31వ అంశం. నీ రూపముని నీవు గ్రహించవలెను. ఆ అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. కీర్తన 139:13. కేవలము నీవు నీవలే ఉంటావు. ప్రపంచంలో నకలు లేకుండా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు రూపొందించాడు. ఏ ఒక్కరికి అవే అంశమ మిశ్రమము లేదు. ఏ ఒక్కరికి అవే అంశముల మిశ్రమము లేదు. అది నిన్ను ప్రత్యేకపరుస్తుంది. అనగా దేవుని ప్రణాళికలో నీ కొరకు నీ ప్రత్యేక పనిని భూమి మీద ఎవరూ చేయలేరు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలువు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-6 వరకు. గుర్తుంచుకోవలసిన అంశము నీ శక్తి సామర్థ్యాలు అన్వయించుట. నీ శక్తి సామర్థ్యాలు నీ పుట్టుకతో వచ్చిన సహజమైన తలాంతులు. అందరికీ సహజమైన సామర్థ్యము మాటలు మీ తల్లి గర్భము నుండి మాట్లాడుతూ వచ్చి ఉంటారు. కొందరు క్రీడలో, కొందరు లెక్కలలో, కొందరు సంగీతములో, కొందరు యంత్రాంగ పనులలో సహజమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గుడారమును ఆరాధన కొరకు పాత్రలను సృష్టించాలని దేవుడు కోరుకున్నప్పుడు కళాకారులను, నేర్పరులను ఆయనే సిద్ధం చేశారు. యోధా గోత్రములో హూరు మనవడు ఊరు కుమారుడైన బేసాలేలు అని పేరు గలవానిని పిలిచి తిని విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, ఎదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వానిని దేవుడు ఆత్మ పరిపూర్ణంగా చేసియున్నాడు. దేవుని ఆత్మపూర్ణినిగా చేసియున్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 2-5 వరకు. ఈనాడు ఈ శక్తి సామర్థ్యాలను ఇతరమైన వేలాది కొలదిని దేవుడు దయచేయగలడు గనుక ప్రజలు ఆయనకు సేవ చేయగలరు. గుర్తుంచుకోవలసిన అంశము మన శక్తి సామర్థ్యములన్నీ దేవుని నుండి వచ్చును. దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను పాపము చేయుటకు ఉపయోగిస్తే వాటిని తప్పుగా అనైతికంగా ఉపయోగించబడతాయి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. రోమపత్రిక 12:16. మీ సహజమైన శక్తి సామర్థ్యాలు దేవుని నుండి వచ్చినవే గనుక మీ ఆత్మీయ వరముల వలె అవి కూడా ప్రాముఖ్యమై ఉన్నవి. అవి పుట్టుకతో ఇవ్వబడుట మాత్రమే తేడా ఉన్నది. ఏ శక్తి సామర్థ్యము లేదు అని సేవను చేయని వారు సాధారణంగా చెప్పు సాకు అయి ఉన్నది. ఇది హాస్యాస్పదమైనది. వందల కొద్ది ఉన్నవి. పట్టకుండా గుర్తించకుండా ఉపయోగించని శక్తి సామర్థ్యములు మీ అంతరంగమున నిద్రించు గదిలో పడి ఉన్నవి. ఒక సామాన్య వ్యక్తికి 500 నుండి 700 వరకు విభిన్న శక్తి సామర్థ్యాలు ఉన్నవని పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. దేవుని సేవ కొరకు నీలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి విడుదల చేయడము సంఘం యొక్క బాధ్యతలలో భాగమై ఉన్నది. గుర్తుంచుకోవలసిన అంశము దేవుని మహిమ కొరకు ప్రతి శక్తి సామర్థ్యము ఉపయోగించబడగలదు. మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31. తన మహిమ కొరకు దేవుడు ఉపయోగించు విభిన్న శక్తి సామర్థ్యాలతో బైబిల్ నిండియున్నది. కళాత్మకమైన శిల్పి, పాలనాపరమైన రొట్టెల తయారీ, పడవ నిర్మాణము, తీయని పదార్థాల తయారీ, చర్చించుట, నమూనా రూపొందించుట, అల్లిక, వ్యవసాయము, చేపల పట్టుట, తోట పని, నాయకత్వము, నిర్వహణ, తాపీ పని, సంగీతము, ఆయుధముల తయారీ, సూదె పని, రంగు వేయుట, నాటుట, తత్వజ్ఞానము, యంత్రముల పని,
క్రొత్త ఆవిష్కరణ, వడ్రంకి పని, సముద్ర ప్రయాణము, అమ్ముట, సైనికునిగా ఉండుట, కుట్టు మిషన్ పని, బోధించుట, సాహిత్యము మొదలగు అనేకమైన శక్తి సామర్థ్యాలతో బైబిల్ నిండియున్నది. తన సంఘములోని ప్రత్యేకతలు ప్రకాశించుటకు దేవునికి ఒక స్థలమున్నది. ఆ స్థలమును కనుగొనుట నీ పని అయి ఉన్నది. డబ్బును సంపాదించే సామర్థ్యతను దేవుడు కొందరికిస్తాడు. భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 8:18. ఈ సామర్థ్యము గలవారు వ్యాపారమును బాగా నిర్మిస్తారు, అమ్మకాలు తెలివిగా చేస్తారు, లాభాలు బాగా గడిస్తారు. దేవుని మహిమ కొరకు ఈ సామర్థ్యమును వాడాలి. మొదట దేవుని స్తుతించాలి, రెండవదిగా ఇతరుల అవసరతలకు వాడాలి. అవిశ్వాసులతో మీ విశ్వాసమును పంచుకోవాలి. మూడవదిగా లాభాలలో 10వ వంతు చెల్లించాలి. ద్వితీయోపదేశకాండము 14:23 ప్రకారంగా మలాకి 3:8-11 వరకు. డబ్బు సంపాదించుట కంటే దేవుని రాజ్యమును కట్టుటకు నీ లక్ష్యమై ఉండాలి. గుర్తుంచుకోవలసిన అంశము, నేనేమి చేయగలనో అదే చేయమని దేవుడు కోరుకుంటాడు. నీ సామర్థ్యములను ఉపయోగించగలవాడవు భూమి మీద నీ ఒక్కడివే. నీ పనిని వేరొకరు చేయలేరు. ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచునుగాక. హెబ్రీ 13:21. నీ జీవితము కొరకు దేవుని చిత్తము కనుగొనుటకు ఏ మంచి నువ్వు చేస్తున్నావో, ఏది చేయడం లేదో నీవు తీవ్రంగా పరీక్షించుకొనవలెను. నువ్వు చేయలేని పనిని చేయమని దేవుడెన్నడూ నీకు చెప్పడు. నీకున్న సామర్థ్యములు నీ పనిని సూచిస్తాయి. పనినే దేవుడు చేయమని చెప్తాడు. ఈ సామర్థ్యముల చేత దేవుని చిత్తమును తెలుసుకొనగలవు. కేవలము నీ జీవనము కొరకు నీ సామర్థ్యములు నీకివ్వబడలేదు. నీ పరిచర్య కొరకు దేవుడు నీకిచ్చాడు. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. మా శాడల్ బ్యాక్ సంఘములో సుమారు 7,000 మంది తమ శక్తి సామర్థ్యాలు పరిచర్యలో వాడుతున్నారు. ఏ మంచిని నీవు చేయగలవో ఆ మంచిని నీ సంఘము కొరకు చేయుము. గుర్తుంచుకోవలసిన అంశము, నీ వ్యక్తిత్వమును ఉపయోగించుట. నీ పోలిక గల వ్యక్తి మరొకరు ఎన్నడూ లేరు, ఎన్నడూ ఉండరు. చుట్టూ చూడు, దేవుడు వైవిధ్యమును ప్రేమిస్తున్నాడన్నది సుస్పష్టం. మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన వ్యక్తిత్వముతో దేవుడు సృష్టించాడు. వాడుకను ప్రేమించువారిని, వైవిధ్యమును ప్రేమించువారిని దేవుడు నిర్మించాడు. కొందరిని ఆలోచన పరులుగా, కొందరిని అనుభూతి పరులుగా దేవుడు నిర్మించాడు. కొందరు వ్యక్తిగతముగా తమ పనులు బాగా చేస్తారు, కొందరు 10 మందితో కలిసి బాగా పనిచేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:6. అన్ని రకముల వ్యక్తులను దేవుడు ఉపయోగిస్తాడు. పేతురు ధైర్యము గలవాడు, పౌలు రోషము గలవాడు, ఇర్మియా వేదనాభరితుడు. 12 మంది శిష్యులు విభిన్న వ్యక్తిత్వములు గలవారు. అందుకని తమలో తాము సంఘర్షణ పడుతూ ఉండేవారు. పరిచర్యకు తప్పొప్పుల స్వభావము లేదు. సంఘమును సరిగా నడిపించుటకు మనకు అన్ని రకముల వ్యక్తిత్వములు అవసరమై ఉన్నది. నీ వరమును, నీ సామర్థ్యమును ఉపయోగించినప్పుడు నీ వ్యక్తిత్వము ప్రభావితమవుతుంది. మరియు ఎవరి పని వారే చెయ్యాలి. ఒకరి పని ఒకరు చేస్తే ఫలితము అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడు నిన్ను నీవుగా ఉండుటకు నిర్మించాడు. రంగుల అర్థము వలె మన విభిన్న వ్యక్తిత్వములు దేవుని వెలుగును అనేకమైన రంగులలో, నమూనాలో ప్రతిబింబిస్తాయి. ఇది లోతైన వైవిధ్యముతో దేవుని కుటుంబమును దీవిస్తుంది, మన వ్యక్తిత్వమును కూడా దీవిస్తుంది. దేవుడు ఏం చేయమని నిన్ను నిర్మించాడో దానిని చేయుటయే మంచిది. గుర్తుంచుకోవలసిన అంశము, నీ అనుభవాలను సేవలో ఉపయోగించుము. జీవితంలో నీ అనుభవం చేత నీవు రూపించబడినావు. కొన్ని నీ అదుపునకు ఆవలని ఉన్నవి. తన ఉద్దేశము కొరకు దేవుడు వాటిని అనుమతించాడు. 8:28-29 వరకు.
దేవుని సేవ కొరకు నీ రూపమును నిర్ణయించుకొనుటలో నీ గతము నుండి కనీసము 6 రకముల అనుభవాలను పరీక్షించుకొనవలెను. మొదటిది కుటుంబ అనుభవాలు. నీ కుటుంబములో ఎదుగుటలో నీవు నేర్చుకున్నదేమిటి? రెండవది విద్యాపరమైన అనుభవములు. పాఠశాలలో నీకిష్టమైన విషయాలు ఏమిటి? మూడవది వృత్తిపరమైన అనుభవములు. ఏ ఉద్యోగములో అత్యంత ప్రభావితముగా ఉన్నావు? నాలుగవది ఆత్మీయ అనుభవములు. దేవునితో నీ అర్థవంతమైన సమయములు ఏమిటి? ఐదవది పరిచర్య అనుభవములు. గతములో దేవుని సేవ ఎలా చేశావు? ఆరవది బాధాకరమైన అనుభవములు. ఏ సమస్యలు, గాయములు, ముళ్ళు, పరీక్ష నుండి నీవు నేర్చుకున్నది ఏమిటి? ఈ చివరి రకము బాధాకరమైన అనుభవాలను పరిచర్య కొరకు నిన్ను స్థిరపరచుటకు దేవుడు ఎంతగానో వాడుకుంటాడు. ఒక గాయమును దేవుడెన్నడూ వ్యర్థము చేయుడు. గొప్ప గాయము నుండియే నీ గొప్ప పరిచర్య బయటకు వస్తుంది. అంగవైకల్యము గల కుమారుని తల్లిదండ్రులకు అంగవైకల్యము గల కుమారునితో బాధను అనుభవించిన దంపతుల కంటే ఎవరు పరిచర్యను చేయగలరు? త్రాగుడు దయ్యముతో పోరాడి విడుదల పొందిన వానికంటే మరో త్రాగుబోతుకు ఎవరు పరిచర్య చేయగలరు? భర్త వదిలేసిన భార్యకు అదే వేదన అనుభవించిన స్త్రీ కంటే ఎవరు పరిచర్య చేయగలరు? దేవుడు ఉద్దేశపూర్వకంగా బాధాకరమైన పరిస్థితుల్లో వెళ్ళుటకు అనుమతిస్తాడు. ఇతరులకు పరిచర్య చేయుటకు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగలవారునగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4. దేవుని చేత వాడబడుటకు నిజముగా నీవు కోరుకుంటే ఒక శక్తివంతమైన సత్యమును నీవు అర్థము చేసుకొనవలెను. ఏ అనుభవాలలో నీవు అవమానపరచబడితివో, బాధను అనుభవించితివో, ఏ అనుభవాలను దాచిపెట్టాలని మర్చిపోవాలని అనుకుంటున్నావో, ఇతరులకు సహాయము చేయుటకు ఆ అనుభవాలనే దేవుడు వాడుకొనుటకు కోరుచున్నాడు. అవి నీ పరిచర్యయై ఉన్నవి. నీ బాధాకరమైన అనుభవాలను దేవుడు వాడుకొనుటకును వాటిని పంచుకొనుటకును నీవు ఇష్టపడాలి. వాటిని దాచిపెట్టుటకు నీవు మానివేయాలి. నమ్మకముగా నీ తప్పులు, అపజయాలు, భయాలు ఒప్పుకోవాలి. ఇలా చేస్తే నీ పరిచర్య అత్యంత శక్తివంతముగా ఉంటుంది. మన బలహీనతలలో దేవుని కృప ఎంతగా మనకు సహాయపడుతుందో మనము పంచుకోగలిగితే ప్రజలు ఎల్లప్పుడూ ఎంతగానో ప్రోత్సాహపడతారు. గుర్తుంచుకోవలసిన అంశము, పౌలు ఈ సత్యమును అర్థం చేసుకున్నాడు. సహోదరులారా, ఆసియాలో మాకు కలిగిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకుండా ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మాకు కలిగియుండెను. ఆయన అట్టి మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-10. పౌలు ఈ అనుభవాలను రహస్యంగా దాచి ఉంచితే లక్షలాది ప్రజలు ఆత్మీయ ప్రయోజనాలు పోగొట్టుకుందురు గదా. కేవలము పంచుకున్న అనుభవాలే ఇతరులకు సహాయము చేయగలవు. ఆల్డస్ హక్స్లీ ప్రముఖ నవల రచయిత ఎలా అన్నారు, నీకు ఏమి జరిగింది అనేది అనుభవం కాదు, నీకు జరిగిన దానితో నీవేం చేస్తున్నావనేదే అనుభవము. నీ అనుభవంతో నీవేం చేస్తున్నావు? నీ బాధను వృధా చేయకు, ఇతరులకు సహాయము చేయుటకు ఉపయోగించుము. నీ రూపమును నీవు ఉపయోగించుటయే నీ పరిచర్యలో ఫలభరితమునకును నెరవేర్పుకును రహస్యమయ్యున్నది. నీ హృదయం యొక్క కోరిక పరిధిలో నీ ఆత్మీయ వరములను
శక్తి సామర్థ్యాలను, వ్యక్తిత్వమును, అనుభవాలను ఉత్తమ మార్గములో వ్యక్తీకరించినప్పుడు నీ పరిచర్య అత్యంత శక్తివంతముగా ఉంటుంది. నీవు శక్తివంతుడివిగా ఉంటావు. 31వ రోజున గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశములు. తలపోయవలసిన విషయము, నా వలె ఎవ్వరూ లేరు. గుర్తుంచుకోవలసిన వాక్యము, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. పరిగణించవలసిన ప్రశ్న, దేవుడిచ్చిన ఏ సామర్థ్యమును, వ్యక్తిగత అనుభవమును నా సంఘమునకు నేను సమర్పించగలను? 32వ అంశముతో మరలా రేపు కలుద్దాం.